హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం నాకు సెలవు. 2:30 అవుతుంది దగ్గరగా. అంటే ఇంకా ఈరోజు నాకేం పనులు లేవు. మా అబ్బాయికి ఏమో ఇది ఒక పాలసీ ఒకటి వచ్చింది. మా పెద్ద అబ్బాయిది ఇది. నిన్న మీకు చూపించాను, ఒక మిషన్ ఒకటి చూపించాను. అది మా చిన్న అబ్బాయి ఏసీ ఇండోర్ అదే వాటర్తో చేసుకునే మిషన్ అది. ఇప్పుడు మా అబ్బాయికి కంపెనీలో పనిచేస్తాడు, అర్బన్ కంపెనీ అని మీ అందరికి తెలిసిందే. ఇక చూసారా, మా పెద్ద అబ్బాయిది ఇది మా ఓన్ హౌస్ కాబట్టి మా ఓన్ హౌస్కే అడ్రస్ ఇచ్చాడు. ఈ ఓన్ హౌస్కే వచ్చింది. ఇందాక 12:30కి వచ్చింది ఇది. నేను కొనుక్కొని లేచి ఇక వీడియో చేద్దామని లేచాను. ఇప్పుడు దొరికామో మా ఆవిడ వీళ్ళందరూ కలిసి గుడికి వెళ్దాం అనుకుంటున్నారు, కనకాంబ గుడికి. మనకి దగ్గరే, చాలా దగ్గరే, కాళేశ్వరం మార్కెట్ దగ్గరే కదా. 1 కిలోమీటర్ ఏంటి 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. వీళ్ళందరూ కలిసి, ఆడవాళ్ళందరూ కలిసి గుడికి వెళ్దామని చెప్పి ఇందాక ఫోన్లు చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఇక బయలుదేరదామని రెడీ అయ్యారు. వీళ్ళు రెడీ అవుతున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. 4ంటికి వెళ్తారంట, 2:30 అయింది ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను. నిన్న మా అబ్బాయితో ఓపెన్ చేయించాను. దాని పేరు ఏంటంటే వెంకట్రావు అఫీషియల్స్ అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఛానల్ పేరు వెంకట్రావే, పేరు అఫీషియల్ అని ఉంటుంది. మీరు ఎవరన్నా అందులో ఏమన్నా, కొంతమంది ఏంటంటే మీరు డాన్స్ చూపించచ్చుగా, ఏదైనా చూపించచ్చుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మీకు కామెడీ కానీ ఇంకా మీకు అదే జోక్స్, కామెడీ, సరదాగా ఏంటంటే ఇక అది ఏంటంటే మానిటేషన్కి దానికి ఏదో ఉండదు, రీయూజ్డ్ కంటెంట్ వస్తాయి. అన్ని ఛానల్స్ ఛానల్ అంటున్నా, మీకు అన్ని చేసుకోవచ్చు, డాన్స్ వేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అనమాట. అది ఏంటంటే పర్సనల్గా అనమాట. ఇప్పుడు మన వెంకట్రావు బ్లాగ్స్ ఏమో మన పెద్ద ఛానల్ కాబట్టి దీన్ని మీ సపరేట్ ఐడితో, నా పేరు మీద సపరేట్ ఐడితో ఉంది. అది కూడా నా పేరు మీదే, ఒకే నెంబర్ మీద ఒకే ఐడితోనే ఇంకో ఐడి మార్చుకున్నాము. మెయిల్ ఐడి కొత్తది క్రియేట్ చేసి మా పెద్ద అబ్బాయి రెడీ చేశాడు. దానికి నిన్న ఆదివారం పూట అనమాట రెడీ చేసుకున్నాము. వెంకట్రావు అఫీషియల్స్ అని పెట్టుకున్నాము, కొంచెం ఆలోచించుకొని. ఓకే, బాగానే ఉంది అని పెట్టారు. సరే అని చెప్పేసి అది స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఈమెమో మేము గుడికి వెళ్ళి వస్తాను అంతే. మరి ఈమె వచ్చేదాకా మనకి టైం సెట్ అవ్వదు. దీంట్లో ఏంటంటే కొంచెం సినిమా సాంగ్స్ కానీ, నేను సాంగ్స్ కూడా పాడతాను. అంటే సాంగ్స్ పాడతానంటే నేను స్టార్ మేకర్లో కూడా కొన్ని సాంగ్స్ పాడాను నేను చాలా వరకు. తర్వాత ఏంటంటే కొంతమంది కూడా పర్లేదు, అది కూడా బ్రహ్మాండంగానే నడిచింది, కానీ ఉపయోగం లేదు పెద్దగా. అది రెవెన్యూ అలాంటివి ఏమి రావు వాటిల్లో. ఓన్లీ సాంగ్స్ మన సరదా కోసము, మన తృప్తి కోసం, సంతోషంగా పాడుకోవడం కోసం ఉంటాయి పాటలు. అందులో ఏంటంటే మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే మ్యూజిక్తో పాటు లిరిక్ వస్తూ ఉంటుంది. అంటే ఏ పాట అనేది వస్తూ ఉంటుంది, ఆ పాట మనం పాడుతూ ఉండాలి రాగాలతో. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాలే. ఫ్రెండ్స్, ఇక మా అబ్బాయిది ఇది. నేను ఓపెన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇక బుర్రి శ్రీకాంత్ మన ఇంటి అడ్రస్తోనే వచ్చింది ఇది. దీన్ని అయితే నేను ఓపెన్ చేయను, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసుకోండి. దీంట్లో ఏమున్నో ఏంటో నాకైతే అవసరం లేదు. ఫ్రెండ్స్, మరి ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక ఎండాకాలం మొదలైంది. మా ఇంట్లో ఏసీ కూడా కొంచెం మొత్తం సర్వీసింగ్ చేద్దాం చూస్తున్నాం. సీలింగ్ అయితే బాగలేదు ఫ్రెండ్స్, చండాలంగా ఉంది సీలింగ్స్. అంటే సీలింగ్ అంటే పైన రేకులు కొన్ని, మరి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మా అమ్మ వాళ్ళు కింద ఆల్రెడీ రేకుల షెడ్ అయితే ఆ రేకుల షెడ్ని తీసి పైన వేసుకున్నారు. ఈ ఇంటికైతే మేము బాగానే కష్టపడ్డా, బాగానే పనిచేస్తాను. దగ్గర ఏప్రిల్ మే జూన్ దాకా పని చేసుకున్నాం మేము. ఇప్పుడు కాదులే, అది టైం సెట్ అవుట్లో 1999 2001లోనే ఇల్లు స్టార్ట్ చేసుకున్నాము. అప్పటి నుంచి ఇక నేను ఈ చిన్న గదిలోనే ఉంటాను. నాకు చిన్న గది అయినా పర్వాలా, డబల్ కట్ మంచాలు, పెద్ద సోఫాలు నాకు ఏం అవసరంలా. నాకేంటంటే సంతోషంగా లైఫ్ లీడ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతే చాలని నాకు అనిపిస్తుంది, అంతే. సంతోషంగా ఉంటా అంతే. నాకు ఇంకోటి ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని మన ఛానల్స్లో ఇప్పుడు వెంకట్రావు బ్లాగ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్లో అన్ని పెట్టడానికి కుదరదు. చాలా మంది కొన్ని ఇదిగా అంటున్నారు కదా. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాను అనుకో, ఇక ఆ ఛానల్ అంటే వెంకట్రావు అఫీషియల్స్ అంటే ఇక మన ఇష్టం.
అది రీయూజ్డ్ కంటెంట్స్తో రెవెన్యూ అయితే ఏమి రాదు. దానికోసం పర్సనల్గా ఒక ప్రొఫెషనల్గా చేద్దామని చెప్పి నేను కొంచెం ఆలోచించుకొని ఛానల్ దిగడానికి 10 రోజుల నుంచి మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. ఒక 10 days ముందు నుంచి ఆలోచించుకుంటా ఈ ఛానల్ పెట్టడం అయింది. ఈ ఛానల్ పర్సనల్గా ఓన్లీ షార్ట్సే ఉంటాయి, నో వీడియో. వీడియో అనేది ఏమి ఉండదు. వీడియో మొత్తం ఈ ఛానల్లోనే ఉంటుంది, మన ఎంట్రో బ్లాగ్స్లోనే. మన ఒరిజినల్ కంటెంట్, ఎలాంటి డూప్లికేట్ ఏ ఉండదు. అంత మనం మన ఇంట్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఉదయాన్నే 11:30కి భోజనం చేసేస్తాను. నేను కొంచెం పెందగాడు ఎక్కువ ఇంటికాడ ఉంటే మటుకు తినేస్తాను, భోజనం చేస్తాను. పొద్దున కాస్త అట్లు అయి పెట్టింది, నాకు వద్దన్న సరే పెట్టింది. సరే తిన్నాను, తినేసి ఇక 11:30 కల్లా భోజనం చేసేసి కాసేపు పడుకుండిపోయాను. ఇప్పుడు 2 అవుతుంది, 2ంటికి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఇక వీడియో చేయడానికి రెడీ అయ్యాను. సంగతులు ఇంకంటే ఏముంటాయి, సెలవు పెట్టాను, బోరింగ్గా ఉంటుంది. మళ్ళీ సాయంకాలం వెళ్తే సరదాగా మేము పీడబ్ల్యూ గ్రౌండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఎన్టీఆర్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్ ఉంటాయి కదా, అవన్నీ ఒక సరదాగా మా ఫ్రెండ్ నేను వస్తాడు, మా ఫ్రెండ్ వస్తే సరే, రాకపోతే నేను వెళ్ళను. ఇంకా అతను వస్తానంటే మీ ఇద్దరం కలిసి నడుచుకుంటేనే బై వాక్యే ఎంత దూరమైనా అటువైపు మటుకి నడుచుకుంటా సరదాగా తిరిగేసి వచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి పరిస్థితులు. మరి ఏమో గుడికి వెళ్తుంది, నేను ఒక్కడనే ఉన్నాను. అయితే ఇప్పుడు మర్చిపోయాను, ఇంకో ఛానల్ పెట్టాను. ఆ ఛానల్కి ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అని తెలుసుగా మీకు, ఆ క్లాత్ రెడీ చేశాను. అది రెడీ చేసుకొని దాని మీద ఏదైనా సాంగ్స్, ఈరోజు ఏదైనా సాంగ్ చేద్దామని చూస్తున్నాను. స్టార్టింగ్ ఓ సాంగ్ చేసి పెడతాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే వెంకట్రావు అఫీషియల్స్ అని స్టార్ట్ చేయండి. ఈరోజు 7:30కి కానీ 7:15కి కానీ ఆ వీడియోని వదులుతాను. ఇంకేముంటాయి ఫ్రెండ్స్, ఇంకా పరిస్థితులు. ఈరోజు అయితే పనికి వెళ్ళదు కాబట్టి బోరింగ్గానే ఉంది నాకు. సరే ఏమా అంటే అయిపోయిందా మీది? నీళ్ళు పట్టుకుంటుందంట ఆమె. ఫ్రెండ్స్, అదే సంగతులు, ఇంకేముండదు. ఇది ఒకటి వచ్చింది అంతే. మరి రేపు మళ్ళీ వేరొక వీడియోతో మిమ్మల్ని నేను కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ.